ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. కనుక మరి రెండు నియమాలు మన జీవితాల్లో కనబడతా ఉన్నాయి. పాపము నియమము, మరి ఈ యొక్క మన ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు నియమము. రెండు నియమములు, ధర్మశాస్త్రము సంబంధమైనటువంటి నియమాలు. పాప నియమము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలు రెండు పోరాటములు శరీరములో మరి పోరాడుచున్నాయి. కనుక మన శరీరాలు ఏ నియమానికి మనము ఇవ్వాలి? దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన నియమానికి మనము పోరాడాలి. ఆ విధంగా పోరాడితేనే మరి మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యము గుర్తు చేస్తాం. అందుకని మన వల్ల కాక ఆ నియమాన్ని మనము మరి పాటించలేకపోతున్నప్పుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మన కోసము ఈ భూమి మీదకి వచ్చి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం నుండి మరి పాప నియమము నుండి రెండింటి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక విడిపించినటువంటి యేసయ్యను మనము మరి ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన మహిమపరిచే బిడ్డలముగా ఉండాలని దేవుని వాక్యము గుర్తు చేస్తాం. పౌలు గారు కూడా అదే అంటున్నాడు, నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. నిలబడాలా ఏందమ్మా? కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ప్రతి విషయంలో నుంచున్నా కృతజ్ఞత చెల్లించాలి, ఆవులిచ్చినా కృతజ్ఞత చెల్లించాలి, తింటున్నా కృతజ్ఞత చెల్లించాలి. అన్ని విషయాల్లో దేవునికి కూర్చుండుట, లేచుటప్పుడు దేవుణ్ణి స్తుతించే బిడ్డలం ఉండదు. ఎందుకంటే మనల్ని రెండు నియమాల నుండి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. పాప నియమం నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అందుని బట్టి ప్రభు కొరకు మనము ఓపికతో జీవిస్తూ మరి ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం. అందుకని అంటాడు, నీతిమంతునికి కొరకు ఆపదలు కీర్తన 34:19 ఏం తెలియజేస్తున్నానా? మరి ఆపదలు ఎన్నో వస్తుంటాయి. శరీరంతో ఉన్నాం కాబట్టి, భూమి మీద మనము జీవిస్తున్నాం కాబట్టి ఎన్నో శోధనలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించెను. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుడు విడిపించాలంటే ఆయన సన్నిధిలో మనము ఉండాలి. ఆపదలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి. వీటన్నిటిని విడిపించాలంటే ఎవరి వల్ల కాదు, నీ సొంత జ్ఞానం కుదరదు, అక్కడికి బయలుగెత్తి కుదరదు. దేవుని వాక్యం దగ్గర మనము ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. విడిపించి మనల్ని మరి గొప్ప చేస్తాడు, కాపాడుతాడని దేవుని వాక్యము మనకి గుర్తు చేస్తాం. కనుక మనము విడుదల ఇచ్చే దేవుడు, ఆపదలో నుండి విడుదల ఇచ్చేటటువంటి దేవుడిని మనము మన హృదయాల్లో మనము కలిగి ఉండాలి. ఆయన స్తుతించే బిడ్డలముగా ఉండాలి. దానియేలు అంటున్నాడు 6:27లో, రాజా నువ్వు విడిపించకపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను విడిపించగల సమర్థుడు అంటున్నాడు. చదువు నాన్న, దానియేలు గ్రంథము 6:27 ఏం తెలియజేస్తుంది? పాప మరణ నియమముల నుండి ఆయన మనలను విడిపించే దేవుడు. ఎవరు లేరు భూమి మీద, నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తే. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వం కాలమునందున పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందున వర్ధిల్లెను. ఆయన విడిపించువాడును. 4:16 చదువు. షద్రెక్కును
షడ్రకును మేషకును అబేద్నెగోలు అను రాజుతో ఇలాగ చెప్పిరి నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయనే సమర్థుడు మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపించడానికి, ధర్మశాస్త్రము యొక్క మరి ఆజ్ఞల నుండి మనల్ని విడిపించడానికి సమర్థుడైన శక్తిమంతుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. అందుకనే షడ్రకు మేషకు అబేద్నెగోలను 6:27 కూడా చదువునానా ఉందగా, విడిపించువాడని అంటున్నాడుగా దానియేలు. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానిని రక్షించనని రాయించెను. చూసారా, సమర్థుడు, విడిపించేవాడు. అగ్ని జ్వాలలలో నుండి వారిని విడిపించాడు, సింహపు నోళ్ల నుండి వారిని విడిపించాడు. దేవుని పరిశుద్ధ గ్రంథము, ఆయన మాటలు వారి హృదయాల్లో ఉన్నప్పుడు వారు శక్తిమంతులుగా లోకమును జయించారు. మనం ఎలా ఉన్నాం? నామకార్థ క్రైస్తవులంగా ఉండకూడదు. దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని ప్రభువును వెంబడించే బిడ్డలముగా ఉండాలి. దానియేలు ఎలా ఉన్నాడు? ఆయన విడిపించువాడును రక్షించువాడును పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు అని చెప్పి సాక్ష్యమిస్తున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు, రాజా మేము మా దేవుని మాత్రమే నమస్కారము చేస్తాం, ఇంకెవరికి మేము నమస్కారం చేయము. ఆయనే సమర్థుడు, ఈ అగ్ని జ్వాలల నుండి మమ్మలను విడిపించేవాడు. కనుక ఆయన మనల్ని విడిపించేవాడు కాబట్టి మనము నిర్లక్ష్యం చేయకూడదు. భూ సంబంధమైనటువంటి పనులను, భూ సంబంధమైనటువంటి మరి ఈ యొక్క పనిబాట్ల విషయంలో కొంత మనము తేలిక చేసుకొని ప్రభు సన్నిధిలో మనం సాగిపోయే బిడ్డలముగా ఉండాలి. అప్పుడే దేవుడు షడ్రకు మేషకు అబేద్నెగోల వలె ఆయన మనల్ని కాపాడుతాడు, దానియేలు వలె కాపాడుతాడు. అందుకని లాజరును కూడా కట్లు విప్పి విడిపించాడు. 5వ అధ్యాయం 44లో లాజరు 3 దినముల నుండి కట్టివేయబడి సమాధిలో ఉన్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. ఏమన్నాడు అన్న? చదువుతారా? 11:44. అతని కట్లు విప్పి పోనీయుడి, లాజరు బయటికి రా అన్నాడు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు అప్పుడు యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను. అందరూ చెప్పండి హల్లెలూయా. విడిపించగల శక్తిమంతుని మనము నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు అశ్రద్ధ చేయకుడి అంటున్నాడు. దేవుని పనిని మనము అశ్రద్ధ చేయకూడదు. వారు అశ్రద్ధ చేయలా, వెంబడించారు. మరియా మార్తములు ఏం చేశారు? ప్రభువుని వెంబడించి శ్రద్ధ కలిగి ఆయనే శక్తిమంతుడని ఎరిగి ప్రభువుకు వర్తమానం పంపారు. నీవు ప్రేమించు. లాజరు ఏమై ఉన్నాడు? రోగి అయి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వీళ్ళైతే సమాజ సిద్ధం చేశారు, మూట దువ్వారు కాదు అని చెప్పి తీసుకుపోయి ఏం చేశారు? బలవంతంగా. అయితే యేసయ్య రానే వచ్చాడు. నవ్వుతున్నారు. చనిపోయిన 4 దినాలు అవుతుంటే ఏందని చెప్పి యూదులందరూ కూడా ఆయన ఎగతాళి చేస్తుంటే ఆయన దగ్గరికి పోయి, సమాధి దగ్గరికి పోయి, లాజరు బయటికి
అందరు చెప్పండి హల్లెలూయా.